లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. ఈ గుడ్ ఫ్రైడే సీజన్లో అందులోనూ ఆఖరి వారం మట్లాది వారం నుండి ఈస్టర్ సండే వరకు ఈ వారాన్ని పరిశుద్ధ వారం హోలీ వీక్ అంటాం. ఈ హోలీ వీక్లో ఎక్కువగా ధ్యానించేది, ఎక్కువగా ప్రసంగించేది యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు. 7 మాటలు ప్రతిసారి ధ్యానిస్తాం, ప్రతిసారి నేర్చుకుంటాం కాబట్టి అందరికీ అర్థమై ఉంటుంది. బట్ ఈ వీడియో ద్వారా యేసు సిలువలో పలికిన మాటలకు ఉపయోగాలేంటి, ప్రతి మాటలోనూ 2 లేదా 3 అంశాలు నేర్చుకునేలాగా చాలా చక్కగా అందిస్తున్నాను. ఈ మంచి అంశాలు, ఈ మాటలు కూడా మీ జీవితాలకు ఎలా ఉపయోగపడుతున్నాయో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ 7 మాటల్లో కూడా మీరు చెప్పేటువంటి ప్రసంగాలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పూర్తిగా చూడండి. మంచి విషయాలు, చక్కని అర్థవంతమైన వివరణలు నేర్చుకోవడానికి సమయం ఇవ్వాలి. కాబట్టి పూర్తిగా ఈ వీడియో అంతా కూడా పూర్తిగా చూడండి, సమయాన్ని వెచ్చించండి. ప్రపంచ మానవ జాతిని శాప విముక్తి నుంచి, పాప భీతి నుంచి విడుదల చేయడానికి యేసు అనే దైవకుమారుడి మరణం ఆవశ్యకమైంది, అవసరమైంది. ఆ మరణం, ఆయన త్యాగం చరిత్ర స్థితిగతులను మార్చేసింది. ప్రతి దేశంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి భాషలోనూ, ప్రతి జాతిలోనూ, ప్రతి గ్రామంలోనూ మరణ త్యాగాన్ని ధ్యానించి 7 మాటలు నెమరవేస్తున్నారు అంటే ఇంతకన్నా ఆయన ప్రభావం గురించి చెప్పడానికి ఏముంటుంది? ఆయన ప్రభావం అలాంటిది. ఆయన సిలువ దేనికి సింబల్, దేన్ని సూచిస్తుంది, దాని విలువ ఎంత అనే మాటలు, భావాలు తెలియాలి అంటే మళ్ళీ మీరు సిలువ మోయాల్సిన అవసరం లేదు. అంత కఠిన శిక్ష అనుభవిస్తున్న ఆయన పలికిన మాటలను బట్టి ఆయన గొప్ప త్యాగం అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలోని మానవుడిని ఎంత ప్రేమించాడో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన సిలువ మరణం ద్వారా, క్రియల ద్వారా ఆ ప్రేమను బయలుపరిచారు. అలాగే ఆయన మాటలను బట్టి అంతరంగ దృష్టిని కూడా మనం సంపాదించుకోవచ్చు. యేసు మరణం, సిలువ వేసే ప్రక్రియ, ఈ వృత్తాంతం అంతా కూడా బైబిల్లో 4 సువార్తల్లో కూడా మనం చూస్తాం. ఆయన మరణం నుంచి పునరుద్ధానం వరకు ఉన్నటువంటివన్నీ ఆ 4 సువార్తల్లో కూడా ప్రకటించబడ్డాయి. మత్తయి సువార్తలో 27వ అధ్యాయము, లూకా సువార్తలో 23వ అధ్యాయము, యోహాను సువార్తలో 19వ అధ్యాయము, మార్కు సువార్తలో 15వ అధ్యాయము. ఈ అధ్యాయాలు ఆయన మరణ వృత్తాంతాన్ని వివరించాయి. అందులోనూ ఆయన పలికిన 7 మాటలు దేవుని గురించి, మన గురించి అనేక విషయాలు బోధిస్తాయి. ప్రతి మాట నుంచి కొన్ని అంశాలు మనం నేర్చుకుందాం. ఈ 7 మాటలు కూడా ఆయన ప్రేమని, త్యాగాన్ని వివరించే వాటిగా కనబడతాయి. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు. లోకాన్ని ఎంత ప్రేమించాడో, మనుషులను ఏ విధంగా ప్రేమించాడో ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన మరణం, ఆ మరణానికి ముందు మాట్లాడిన ఈ మాటలు కూడా ఆ ప్రేమను వెల్లడి చేస్తాయి. ఆ వివరాలన్నీ మనం చూద్దాం. మొదటిగా మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్నారు. యేసుక్రీస్తు వారిని చిత్రహింసలు చేసి చంపారు. అంత శిక్షించారంటే ఎంత కోపం రావాలి, శిష్యులకు రావాలి, కుటుంబానికి రావాలి. శిష్యులు కానీ, కుటుంబం కానీ, ఆఖరికి మనం కానీ వారి మీద పగబెట్టుకోలేదు, ప్రతీకారం తీర్చుకోలేదు. ప్రతీకారం లేదు ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయనే క్షమించేశారు. మన ప్రతీకారాన్ని కూడా మార్చేశాడు ఆయన. మనందరినీ తగ్గించే ఒక ప్రకటన దేవునితోనే చేసేసాడు. ఆ మాటకి తండ్రి అనే దేవుడు ఎంత ప్రేమించినా, కుమారుడిని ఎంత ప్రేమించినా ఆ తండ్రి కూడా క్షమించేశాడు. ఆ తండ్రి కూడా క్షమించేలా చేశాడు ఆయన. ఆ మాట పవర్ అలాంటిది. యేసుక్రీస్తు వారికి తీరని అన్యాయం జరిగింది. అతన్ని కొట్టారు, ఉమ్మివేశారు, అతని వస్త్రాలు తీసి జోదం ఆడారు. ప్రపంచమంతా ఒక్కసారిగా ఒంటరిని చేసే టైంలో కూడా ఒక్క విషయాన్ని కోరింది ఆ మాట, తనని హింసించే వారి గురించే. అదే హింసించే వారిని సహితం ప్రేమించి క్షమించటం. అది ఎంత గొప్పదో ఊహించుకోండి. మనలో చిన్న చిన్న విషయాలకి పగబెట్టుకుంటారు. చిన్నవో పెద్దవో, గతంలో జరిగిన విషయాలో, మాటలో, గొడవలో ఆ కారణాన్ని బట్టి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారంతే. పాత స్నేహితులను దూరం చేసేస్తారు. పనిలో కానీ, ఆఫీసులో కానీ చిన్న చిన్న వాటికే కోపం రావటం, ఆ కోపం ద్వారా మాట పెరగటం, దాన్ని పగగా మార్చుకోవడం ఎన్ని చోట్ల చూడడం లేదు. మన జీవితాల్లో ఎవరో ఒకరితో కలహాలు, పగ, ప్రతీకారాలు అవి సహజమే. మనసును కలవరపెడుతూ ఉంటావి. నచ్చని వారు కనబడితే హృదయం చెడిపోతుంది, ఉప్పొంగిపోతుంది. అలాంటి వారిని క్షమించే అంటారు. అంత ఈజీ కాదు. క్షమాపణ అంటే అంత ఈజీ కాదు. క్షమాపణ చాలా కష్టం. దానికి దమ్ముండాలి, గుండె నిబ్బరం కావాలి, అంత త్యాగం చెయ్యాలి. క్షమించేయడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. చర్చిలో వాక్యం చెప్పినంత ఈజీ కాదు.
అనుభవించిన, చేసిన తప్పుకు, ఆ నేరానికి, అనుభవించిన స్థితికి, బాధపడిన స్థితికి, కన్నీరు పెట్టుకున్న ఆ వ్యధకి సమాధానం చెప్పాల్సినటువంటి మనసు అంగీకరించదు. అంత ఈజీ కాదది. అలాంటి క్షమాపణ అనేది చాలా శక్తివంతమైనది. యేసుక్రీస్తు వారు 7 మాటల్లో చెప్పిన మాట ఆ ఒక్క క్షమాపణే. అది చాలా శక్తివంతమైంది. అదే నేర్పుతున్నారు మనకు కూడా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే, మనం క్షమించలేకపోతే, పగతో ఉన్న వ్యక్తుల పగ కంటిన్యూ అయితే, అది పగ తీర్చుకోవాలనే వ్యక్తుల కన్నా గొప్ప శిక్ష అవుతుంది. క్షమించకపోవడం అనేది విషం తాగడం లాంటిది. అది పగవారి కన్నా మనల్ని ఎక్కువగా బాధించేస్తుంది. ఆ విషం మనల్నే ఎక్కువగా కృంగదీస్తూ ఉంటుంది. క్షమించకపోవటం మీ విధికి హాని. అంతటి క్షమాపణ పొందాలన్నా, అలా మనం క్షమించాలన్నా కూడా 2 పనులు చేయాలి. 2 వే సిస్టమ్. 2 పనులు చేయండి. ఏం చెయ్యాలి అంటే, మొదటిది మీ బాధను, పగను దేవునికి అప్పగించండి. దేవునికి అప్పగించి మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి తరపున న్యాయం చెయ్యమని, మధ్య వ్యక్తిత్వం వహించమని దేవుణ్ణి అడగండి. సో దేవునికి అప్పగించి న్యాయం చెయ్యమని, దేవుణ్ణి మధ్యవర్తిగా ఉండమని అడగండి. ఇక రెండవది, ఒక వ్యక్తి మీద కానీ, వ్యక్తుల సమూహం మీద కానీ చెడు భావాలు నిరోధించి, కంట్రోల్ చేసి, అవి మానేసి, దేవుడు మీ పట్ల, మీ జీవితం కోసం కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చమని, మీ కుటుంబం ఫలించాలని వాటి మీద దృష్టి పెట్టండి. ఆ దృష్టే మీ గెలుపుకు కారణమవుతుంది. ఆ గెలుపే మీ విజయం అవుతుంది. మీరు ఫలించటమే విజయం, మీ విజయమే వారి ఓటమవుతుంది. కాబట్టి మీరు వాటిని కంట్రోల్ చేసి, వాటిని, ఆ చెడు ప్రభావాలని, ఆ పగని నిరోధించి, మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చమని, ఆ నెరవేర్పు కోసమే కష్టపడండి. అలా మీ జీవితం మీద దృష్టి పెట్టండి తప్ప పగ కాదు, ప్రతీకారం కాదు. ముందు క్షమిస్తేనే విజయం, లేదంటే విషం. మీరు ఇలా చెయ్యగలిగితే స్వేచ్ఛగా ఉంటారు. మిమ్మల్ని బాధ పెట్టిన వారికి సహాయం చేయమని, మార్చమని ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సిలువలో క్షమించినట్టు, ఏ విధంగా అయితే మనకు చెప్పారో, అలా కష్టతరమైన కష్ట క్షణాలలో కూడా ఓర్పు కలిగి, చిన్న దాన్ని పెద్దది చేసుకోకుండా క్షమిస్తే, వారితో పాటు మీకు మనశ్శాంతిగా, స్వేచ్ఛగా ఉంటుంది. దేవునితో కూడా అంగీకారమై సయోధ్య కలిగి ఉంటారు అని చెప్పి నేర్పిస్తున్నారు ఈ మాట ద్వారా. సో ఆ 2 విషయాలు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇక రెండవ మాట, నెంబర్ 2, లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యం ప్రకారం, నేడు మీరు నాతో కూడా పరదైసులో ఉందురు అని. ఇది ఎవరితో మాట్లాడుతున్నారు? దొంగతో మాట్లాడుతున్నారు. సిలువ మరణశిక్ష పడింది. యేసుకు మాత్రమే కాదు, ఆయనతో 2 బందిపోటు దొంగలున్నారు. కుడివైపు ఒకరు, ఎడమవైపు ఒకరు. వారి నుంచి 2 విభిన్నమైనటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. ఒక దొంగ ఆయన్ని ఎగతాళి చేస్తున్నాడు. మెస్సియ కదా అంటాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వాక్యంలో చూడండి, నీవు మెస్సియవు కదా, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడమని ఎగతాళి చేస్తాడు, అడుగుతాడు. రెండో దొంగ అవన్నీ చూసి హృదయపూర్వకంగా మాట్లాడతాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 40 నుంచి 41 వాక్యాలు చూడండి. నీవు దేవుడికి భయపడవా అని మందలించి, మాకు ఈ శిక్ష న్యాయమే, ఈయన ఏ తప్పు చేయలేదు అని అంగీకరించి జ్ఞాపకం తెచ్చుకోనన్ను అంటారు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దొంగ రక్షించబడడానికి, మారడానికి, అలాగే ఎగతాళి చేసినటువంటి దొంగకి ఎందుకు విభిన్నంగాను, ప్రత్యేకంగాను ఉన్నారు అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ దొంగ జీవితంలో 3 కీలకమైన పనులు, 3 క్రూషియల్ స్టెప్స్ చేశాడు. అవి ఈ మాట ద్వారా మనం నేర్చుకుందాం. అవే మనం నేర్చుకునేటువంటి పాఠం. ఆ క్రూషియల్ స్టెప్స్ ఏంటి అంటే, ఆ కీలకమైన పనులు ఏంటంటే, నెంబర్ 1, మొదటిది దేవుని భయం ఉందా దొంగకి? దేవుని భయం ఉంది, దేవుని మీద గౌరవం ఉంది. తనతో పాటు సిలువ వేయబడినప్పటికీ కూడా, తనతో పాటు సిలువ మీద వేలాడుతున్నప్పటికీ కూడా దైవ భావం అనేది తనలో ఉంది. ఇక నెంబర్ 2, రెండోది, తన తప్పులను తెలుసుకున్నాడు, తన తప్పులకు ప్రాయశ్చిత్తం చెందాడు, తనకు తగిన శిక్ష అని ఆ శిక్షను అంగీకరించాడు. తానేంటి అనేది తెలిసింది, అసంపూర్ణ స్వభావం అనేది అంగీకరించాడు. వాటి నుంచి తప్పించే మార్గం ద్వారా బయటపడాలి అని చూశాడు. నంబర్ 3, మూడవది, రాజుగా దేవుని మార్గం అంగీకరించి పరలోకానికి అడుగులు వేస్తాడు. ప్రభువుగా ఒప్పుకున్నాడు, ప్రభువుగా ఒప్పుకొని అంగీకరిస్తాడు. అందుకే లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వాక్యంలో యేసు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటాడు. ఆయన దైవమని, ఆయన తీసుకెళ్ళగలరని, ఆయన దేవుని మార్గమని ఇలా మాట్లాడారు. ఆయన అంటే అంగీకరించాడు. రాజుగా, ప్రభువుగా, దైవంగా ఆయనే మార్గం అని అంగీకరించాడు.
సో దొంగ విషయంలో ఈ 3 కీలకమైన పనులు కనబడతాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. దేవుని భయం, దేవుని మీద గౌరవంతో పాటు మనము కూడా దేవునికి విధేయులుగా బ్రతకాల. దొంగ ఏ విధంగా అయితే తన తప్పులను తెలుసుకొని ఆ శిక్షను అంగీకరించి ఆ అసంపూర్ణ స్వభావం నుంచి బయటపడాలని చూశాడో, మనము కూడా అంతే. మన తప్పులు తెలుసుకొని ప్రాయశ్చిత్తపడి మన స్వభావాన్ని పూర్తిగా దేవుని వైపు మార్చుకోవాలి. ఇక 3వది, దేవుణ్ణి నమ్మాలి, ఆయన మార్గమని నమ్మాలి. పరలోకానికి దొంగ ఏ విధంగా అయితే అడుగులు వేస్తాడో అలా మనము కూడా దేవుని వైపు అడుగులు వేయాలి. అప్పుడు నిత్యరాజ్యాన్ని చేరాలి. వేరే దొంగని ఖండించాడు, ప్రభువును రక్షకునిగా అంగీకరించి మనస్ఫూర్తిగా నీతో తీసుకెళ్ళండి అంటాడు. అప్పుడు ఆ మనసు చూసి, ఆ ఆశ చూసి యేసు పలికిన మాటే 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని. దొంగ సిలువ మీద మారడానికి, ఏ పని చేయడానికి ఏమీ అవకాశం లేదు. ఏదైనా పని చేయాలన్నా, మంచి పని చేయాలన్నా, బ్యాప్టిజం తీసుకోవాలన్నా అసలు ఏ అవకాశం లేదు. అవకాశం లేని చోట కూడా ఈ 3 విషయాలను బట్టి, ఒప్పుకోలను బట్టి, రక్షకుడిని విశ్వసించడాన్ని బట్టి రక్షించబడి నడిపించబడ్డాడు. నేడు అన్ని అవకాశాలు ఉండి రక్షణకు దూరంగా ఉంటారు. అన్ని అవకాశాలు ఉన్నా కూడా దేవుణ్ణి విశ్వసించడానికి భయపడతారు. దొంగ సిద్ధపడిన 3 విషయాలు మీ జీవితంలో ఉంటే మీరు వెలిగించబడతారు, నిత్య జీవానికి నడిపించబడతారు. ఇక 3వ మాట, నెంబర్ 3, 3వది యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుంచి 27 వాక్యాలు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో, శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్తారు. భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని రాజ్య పనిలోనే పనిచేశారు. కానీ బ్రతికి ఉన్న దినాలన్నిటిలోనూ ఆయనకు 2 వ్యక్తులు మాత్రం చాలా ప్రత్యేకం, చాలా ప్రాముఖ్యం. ఈ భూమిపై తన కాలమంతా ఎంతో ప్రేమించినటువంటి 2 వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా ఒంటరి వారై చిన్న చూపు చూస్తున్న క్షణాన్ని అక్కడ మనం చూస్తాం. సిలువ దగ్గర పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా తోడున్న తల్లి, యేసుక్రీస్తు వారు ఎంతో ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను, 2ని చూశాడు. అప్పుడు పలికిన మాట, యేసుకు ఇష్టమైన శిష్యుడైన యోహాను నిల్చున్నప్పుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్తాడు, ఇదిగో నీ తల్లి అని శిష్యుడితో చెప్తాడు. ఆ యోహాను అప్పటి నుంచి ఆ తల్లిని తన ఇంట చేర్చుకున్నారు. వెంటనే రాయబడింది ఏంటి అంటే, అప్పటి నుంచి తన తల్లిని తన ఇంట చేర్చుకున్నారు అని. ఈ మాటలో, ఈ విషయంలో 2 కారణాలు ఉన్నాయి. ఈ 2 కారణాలు అర్థం చేసుకోండి. నంబర్ 1, మొదటిది, ఎంత సువార్త చేసినా, ఎంత బాధ అనుభవించినా, మరణమే కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే, అన్ని శ్రమలు అనుభవించినప్పటికీ ఆయన తల్లిని ప్రేమించడానికి మాత్రం దూరంగా లేడు. ఆయన తల్లిని మాత్రం ప్రేమిస్తూనే ఉన్నారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, తల్లిని విస్మయించేటువంటి స్థితిలో లేరాయన. మరణం కళ్ళ ముందు ఉన్నా సరే తల్లిని ప్రేమించాడు. ఇక నెంబర్ 2, 2వది, యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నారు. దానికి ఇది ఎగ్జాంపుల్. ఎందుకు దానికి ఇది ఎగ్జాంపుల్ అంటారా? యూదుల ధర్మశాస్త్రం ప్రకారం మొదట పుట్టిన కొడుకు అంటే పెద్ద కొడుకు, మొదటగా పుట్టిన కుమారుడు తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహించాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని వారి యూదుల శాస్త్రం చెబుతుంది, చట్టం చెప్తుంది. ఆ చట్టం ప్రకారం చనిపోతున్న స్థితిలో ఉన్నా సరే ఆ బంధుత్వాన్ని మర్చిపోలేదు యేసుక్రీస్తు వారు. ఆయన లేకపోతే చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉండాలి అని చెప్పి యోహానుకి ఆ తల్లిని అప్పచెప్తారు. ఈ కారణాలను బట్టి యేసుక్రీస్తు వారు తల్లి పట్ల బాధ్యతను, ప్రేమను వ్యక్తపరుస్తున్నారు అని మనకు అర్థమవుతుంది కదా. యేసుక్రీస్తు వారు సిలువపై చెప్పేది అదే. మరణించేటప్పుడు కూడా తల్లి బాధ్యతను మర్చిపోలేదు. మరణించిన తర్వాత తండ్రి అయిన దేవునికి విధేయుడిగా ఉండడానికి కూడా మనం చూస్తాం. యేసు వారికి యూదుల చట్ట ప్రకారం ఆ గౌరవాన్ని మర్చిపోలేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి పూర్తి చేయడానికి వచ్చిన యూదుల చట్టాలను కూడా గౌరవించాడు. తల్లిని జాగ్రత్తగా అప్పగించాడు. ఇక 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యం, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి అని అర్థం. ఈ మాట వాక్యంలో చాలా ప్రభావవంతమైంది. దేవుడు ప్రజలను విడిచిపెట్టినప్పుడు, అలా విడిచి ఉన్నప్పుడు అయితే అపజయము లేదా అపాయం జరుగుతుంది. బైబిల్లో ప్రతి సందర్భంలోనూ చూస్తాం మనం. కానీ ఇక్కడ దేవుడు విడనాడినప్పుడు మాత్రం, విడిచిపెట్టినప్పుడు మాత్రం మహాగడియకి, మరణపు గడియకి పర్మిషన్ ఇచ్చారు. దేవుడు విడిచి ఉండకపోతే మరణించే ఆ త్యాగం అనేది జరగదు. యేసుక్రీస్తుని కొట్టారు, హింసించారు, ఎగతాళి చేశారు, ఉమ్మివేశారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటంతో కుట్టారు. యేసు చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టేశారు. అంత వ్యధ అనుభవిస్తున్నా సరే ఆ పీక్స్ టైంలో కూడా ఈ మాట పలికారు. దేవుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు విడిచిపెట్టేస్తారు? లేదా దేవునిపై యేసుక్రీస్తు వారు ఏదైనా సందేహించారా? అది విడిచి వెళ్ళే సమయం, నెరవేర్చవలసినటువంటి సమయం. ఆ సమయంలో
ఆయన ప్రవచన నెరవేర్పు కూడా ఉంది. సో ఈ మాటను బట్టి మనం 2 విషయాలు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, మొదటిది, యేసుక్రీస్తు వారు అన్ని పాప భారాలని కూడా తనపై వేసుకున్నారు. ఆ శిక్షను తగ్గించేది ఏదైనా సరే విడిచిపెట్టేశారు. అలా శిక్షను తగ్గించే దేవుని హస్తమైనా సరే దూరమైంది. దాన్ని తగ్గించడానికి దేవుని జోక్యం చేసుకోలేదు. నంబర్ 2, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో ప్రవచనం, ఆ వాక్యం అనేది ఆయన పలికి స్తుతించారు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. యేసుక్రీస్తు వారి అన్ని బాధల మధ్య ఆ ప్రవచనంతో దేవుణ్ణి స్మరిస్తున్నారు, స్తుతిస్తున్నారు. దాని ద్వారా అతని బాధలో దేవుణ్ణి స్తుతిస్తూ స్మరిస్తూ ఉంటే ఈయన నిజంగా దేవుని కుమారుడు అని అర్థమైంది అక్కడ వాళ్ళకి. మన కష్ట సమయాల్లో, ఇబ్బందుల్లో దేవుని సహాయం లేదని, దేవుడు విడిచిపెట్టారు అని అనుకుంటాం. మనం కన్నీళ్లు పెట్టుకునే కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా దేవుణ్ణి స్తుతించండి. అప్పుడు నిజమైన విధేయుడుగా ఉంటావు. ఇక 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యంలో చూస్తాం. నేను దప్పికొనుచున్నాను అని. ఈ మాటని యోహాను లిఖించాడు. యేసుక్రీస్తు వారికి దాహం వేయడం అనేది ఆత్మీయ దాహమా, శారీరక దాహమా? ముమ్మాటికి శారీరక దాహమే. యేసు దప్పికొనటం అనే దాంట్లో 2 విషయాల గురించి మనం మాట్లాడతాం. మొదటిది హ్యుమానిటీ, రెండవది సఫరింగ్. ఆ 2 విషయాలు కూడా ఈ దాహం గురించి తెలుస్తాయి. ఆయన మానవ శరీరం ధరించినవాడు, మానవునిగా జీవించినవాడు గనుక ఆయన హ్యుమానిటీ అనేది తెలుస్తుంది. ఆయన శరీరం నొలగొట్టబడింది, శ్రమ, బాధ, నొప్పి, ఆ సఫరింగ్ అనేది తెలుస్తుంది. సో ఆ దాహంలో ఈ 2 విషయాల గురించి మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు పాపాలను భరించడమే కాకుండా అతని శరీరం క్షీణించడంతో అనుభవించలేని, నమ్మలేని నొప్పిని, బాధను అనుభవించారు. ఆ తర్వాత చూడండి, సమస్తమును సంపూర్ణమయ్యాయి అని తెలుసుకుని దప్పిక కొనుచున్నాను అంటారు, దాహం అంటారు. దీనిలో 2 విషయాలు జ్ఞాపకం తెచ్చుకోండి. నెంబర్ 1, మొదటిది, ప్రపంచాన్ని, మానవులను రక్షించడానికి, నిత్య జీవానికి దారితీసే పనిలో తన మిషన్లో ఏ వేదనను విడిచిపెట్టలేదు, ఏదీ మిగల్చలేదు. అందుకే సమస్తము సంపూర్ణమయ్యాయని తెలుసుకున్న తర్వాత దప్పికుంటారు. నెంబర్ 2, రెండోది, కీర్తనల గ్రంథం యొక్క ప్రవచన సారాంశం యొక్క నెరవేర్పు ద్వారా దాహం నుంచి చిరాక పుచ్చుకున్నారు. 49వ కీర్తన 21వ వాక్యం చూడండి. దప్పిక అయినప్పుడు చిరాకాను త్రాగనిచ్చిరి అని. ఆ ప్రవచనం ద్వారా దాహం నుంచి చిరాకాను పుచ్చుకున్న ఆ ప్రవచన నెరవేర్పు కోసం ఆయన నెరవేర్చారు. సో సంపూర్ణముగా, పరిపూర్ణంగా నెరవేరాయి అని తెలుసుకున్న తర్వాత ఈ ప్రవచనాన్ని కూడా నెరవేర్చారు. మనం మన బ్రతుకుల్లో ఏదో ఒకటి విడిచిపెట్టేస్తాం, కానీ విడవకుండా పూర్తి చేయడం చాలా తృప్తినిస్తుంది. ఎంత శ్రమ, బాధ వచ్చినా శ్రమకు భయపడకూడదు. మీ శారీరకంగా ఆకలి దప్పికలు ఉంటాయి, అవి తీర్చుకోవడంలో తప్పులేదు, కానీ తృప్తినిచ్చే, ఫలితాన్నిచ్చే ఆకలి దప్పికలు ఉండాలి మనకి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో కూడా చూడండి, యేసుక్రీస్తు ఇచ్చే నీళ్లు త్రాగితే మరలా దాహం అనేది వేయదు. మనం ఈ చేదు చిరాక కోసం కాదు, కానీ యేసు ఇచ్చే జీవజల నీటి కోసం ప్రయాసపడితే, ఆ నీరు తాగితే అది కదా నిజమైన ఫలితం, అది కదా నిజమైనటువంటి దాహం, తృప్తి. ఇక 6వది యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యంలో ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అంటాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వాక్యం ప్రకారం యేసుక్రీస్తు వారు బిగ్గరగా కేక వేశారు అని వ్రాయబడింది. ఆ కేకలు సమాప్తమైనది అంటారు. ఎప్పటి వరకు కూడా మాట్లాడిన శక్తివంతమైన మాటల్లో ఇది కూడా శక్తివంతమైన మాట. ఈ మాటలో 3 విషయాలు చాలా జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ 3 విషయాలు అర్థం చేసుకోండి. మొదటిది, మొట్టమొదటిగా ఒక ప్రక్క దేవుని ప్రవచనాలన్నీ, దేవుని వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ వాటిని పూర్తి చేసిన దాన్ని సూచిస్తుంది మాట. రెండవది, దేవుని విమోచన ప్రణాళికను ప్రకటించారు, నూతన నిబంధనను స్థిరపరిచారు. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారం ఏదేను తోట వరకు కూడా, ఏదేను నుంచి నేటి వరకు కూడా ఉన్న విమోచన ప్రణాళిక అంతా కూడా ఇప్పుడు నెలకొల్పబడింది, ప్రకటించారు. ఇక 3వది, పాపములకు పరిహారం చెల్లించబడింది. సో సమాప్తమైనది అనే మాటకు ఇవన్నీ కూడా నెరవేరాయి. పాపములకు పరిహారం చెల్లించబడింది, సమాప్తమైంది. దేవుని విమోచన ప్రణాళిక ప్రకటించబడింది, సమాప్తమైనది. నూతన నిబంధన స్థిరపరచబడింది, సమాప్తమైనది. దేవుని వాగ్దానాలు, ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని అంతా పూర్తి చేసి కంప్లీట్ చేశారు, సమాప్తమైనది. మీరు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు, ఆ సిలువ వేస్తున్నప్పుడు ఉండి చూసుంటే వారిలో మీరు కూడా యేసు కథ ఎక్కడితో ముగిసింది, యేసు పరిచర్య నాశనం అయిపోయింది, ఎక్కడితో అయిపోయింది అనుకోవచ్చు. కానీ
అసలు ప్రణాళిక అప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన వచ్చి అన్ని కంప్లీట్ చేశారు, పూర్తి చేశారు, ప్రవచనాలు నెరవేర్చారు, ధర్మశాస్త్రం నెరవేర్చారు, దేవుని ప్రణాళిక నెరవేర్చారు, పరిహారం చెల్లించారు, రాజ్య సువార్త స్టార్ట్ చేశారు. అవన్నీ పూర్తి చేసి ఒక కొత్త నిబంధనని, దేవుని రాజ్యానికి మార్గాన్ని సిద్ధపరిచారు, స్థిరపరిచారు. సమాప్తమైనది అనే మాటకు గ్రీకులో టెటలిస్టై అని వ్రాయబడింది. దాని నుండే అన్ని భాషల్లోకి కూడా అనువదించారు కదా. దీని అర్థం ఏమిటో తెలుసా? మిగల్చకుండా పూర్తి చేయడం, రుణమంతా కూడా మిగల్చకుండా ముగించినట్టు దాని అర్థం. పూర్తిగా చెల్లించబడింది అనే దానికి వాడతారు టెటలిస్టై అనేది. యూదుల ప్రధాన పండుగల్లో ఒక పండుగ డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయచిత్తార్థ పండుగ అంటాం. ఈ పండుగలో ఈ మాటకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఈ పండుగలో అన్ని పనులు, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత ప్రధాన యాజకుడు, ఆ ప్రీస్టు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని పలుకుతాడు, అంటే సమాప్తమైనది అని పలుకుతాడు. అలా పలికినప్పుడు మాత్రమే ప్రాయశ్చిత్తం జరిగినట్టు, వారి పాపాలు క్షమించబడినట్టు, ఆ కాలానికి పాపాలు క్షమించబడి ప్రాయశ్చిత్తం చెందినట్టు అలా జరుగుతుంది. దానికి అది సింబల్ కాబట్టి అలా మాట్లాడతారు. యేసుక్రీస్తు వారు కూడా వారి మరణం అన్ని త్యాగాలను ముగించింది. అన్నీ చేసి ముగించటం, శాశ్వతమైన బలి జరగటం ద్వారా అందరి పాపాల నిమిత్తము అర్పించబడ్డారు. సమాప్తమైనది అని పలికి ప్రాయశ్చిత్తం చేశారు, ప్రాయశ్చిత్తం జరిగించారు, లోక పాపములకు విడుదల కలిగించారు, మన పాపాలన్నిటికీ క్షమాపణ దొరికింది, శిక్ష భరించారు, ప్రతి తప్పు ప్రతి అక్రమం అన్నిటికీ మూల్యం చెల్లించాడు ఆయన. గనుకే సమాప్తమైనది అని పలికారు. విడుదల వచ్చింది అన్నిటి నుంచి. యూదుల డే ఆఫ్ అటాన్మెంట్ ప్రకారం, ఆ ప్రాయశ్చిత్త పండుగ ప్రకారము కూడా సమాప్తమైనది అని పలకగానే ఏ విధంగా అయితే పాపము నుండి క్షమించబడతారో, ఆ ప్రాయశ్చిత్తం జరుగుతుందో, అలాగే యేసుక్రీస్తు వారు లోకమంతటికి, లోకంలో ఉన్న ప్రజలందరికీ సంబంధించిన సమాప్తమైనది అనే మాట పలికారు. ఆ మాట పలికిన తర్వాత శాప విముక్తి అనేది కలిగింది, పాపాలు క్షమించబడ్డాయి, ప్రాయశ్చిత్తం దొరికింది. డే ఆఫ్ అటాన్మెంట్లో అవి అక్కడ జరుగుతాయో లేదో తెలియదు కానీ ఇక్కడ లోక మాలిన్యాన్ని తుడిచివేయడానికి, లోక పాపాలను మోసుకున్న ఆ గొర్రెపిల్ల మాట్లాడింది సమాప్తమైనది అని, అక్కడ ముగించబడింది, ఆ పాప విముక్తి మనకు దొరికింది. ఇక ఆఖరి మాట, 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వాక్యం ప్రకారం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ఆయన మరణిస్తారు. చివరి మాట ద్వారా తనని తాను దేవునికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నారు. అలా తన ఆత్మని అప్పగించడం వల్లే 3 రోజుల తర్వాత దేవుడు తన ప్రాణాన్ని తిరిగి బ్రతికించాడు. అందుకే పునరుద్ధానం చెందినప్పుడు దేవుడు అతన్ని తిరిగి లేపెను అని వ్రాయబడింది. దేవుడు తన ప్రాణాన్ని మరలా బ్రతికిస్తారు. ఎందుకు అంటే తన ప్రాణాన్ని దేవుని చేతిలో పెట్టాడు. యేసుక్రీస్తు వారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. తనని తానే తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నారు. అపోస్తులుడైన పేతురుతో మాట్లాడినప్పుడు, అలాగే పొంతు పిలాతుతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వాక్యం ప్రకారం, ఎవరూ ఆయన్ని ఏమీ చేయలేరు, తండ్రి అని పిలిస్తే చాలు దేవదూతల సేనలు దిగొచ్చేస్తాయి అని మాట్లాడతారు. అక్కడే మాట్లాడతారు ఇంకో మాట, ఇవన్నీ లేఖనముల ప్రకారం జరగాల్సి ఉన్నవి అని చెప్తారు. భరించబోయే శ్రమల నొప్పి, బాధ అనుభవించి మరణించాలన్న విషయం వల్ల ఆయన ఆ మరణాన్ని స్వీకరించారు. పొంతు పిలాతుతో కూడా మాట్లాడినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వాక్యం ప్రకారం, పైనుండి ఇవ్వబడితే తప్ప నా మీద ఏ అధికారం ఉండదు అంటారు. పొంతు పిలాతు గవర్నర్, అత్యధిక శక్తిమంతుడు, నీకేమీ అధికారం లేదు అంటే ఊరుకుంటాడా? అయినా సరే యేసుక్రీస్తు వారు ధైర్యంగా అక్కడ అన్నాడు, సీఎం దగ్గరో, గవర్నర్ దగ్గరో, పిఎం దగ్గరో, రాష్ట్రపతి దగ్గరో నీకేంటి నా మీద అధికారం అంటారా? నేరం ఆరోపించబడితే అసలు మీరు మాట్లాడే అవకాశం కూడా ఉండదు. బట్ యేసుక్రీస్తు వారు గవర్నర్నే ప్రశ్నించాడు. ఆయన మాత్రమే ఆ ప్రాణాన్ని అర్పించుకోగలడు తప్ప ఎవరూ ఆ ప్రాణాన్ని తీయడానికి లేదు. అందుకే యేసుక్రీస్తు వారు తనని తాను అర్పించుకున్నారు. పైగా తన ఆత్మని తన తండ్రి చేతిలో పెట్టారు. అది దేవుని చిత్తమై ఉంది. మీరు మీ పనులు, మీ జీవితాలు దేవుని చిత్తానికి అనుగుణంగా జరిగించండి. దేవుడు నిన్నేమి ప్రాణం అడగడు కానీ ఫలించమంటారు. ప్రాణం పోయేలోపు రక్షించబడాలి అంటారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తన తండ్రి చేతిలో తన ఆత్మను, తన జీవితాన్ని పెట్టారో, అలా దేవుని ఆత్మ దేవుని చేత మరలా బ్రతికించబడింది. తర్వాత పునరుద్ధరణే యేసుక్రీస్తు వారు లేచారు. ఆ విధంగానే మీరు కూడా మీ పని భారాన్ని కానీ, మీ ప్రయాసను కానీ, మీ ఆత్మను, రక్షించబడేటువంటి మీ ఆత్మను దేవుని చేతిలోకి అప్పగించండి. దేవుని చేతికి అప్పగిస్తే ఏ విధంగా అయితే దేవుడు మేలు చేస్తాడో, యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయితే మరణం నుంచి తిరిగి లేపారో, ఆ విధంగా నిన్ను కూడా
బలపరుస్తాడు. నిన్ను, నీ పని భారాన్ని, నీ ఆత్మని, నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే, దేవునికి అప్పగిస్తే ఆయన మరింత మేలు చేస్తాడు, మరింత ధన్యకరం చేస్తాడు, నిన్ను నిత్యరాజ్యంలోకి తీసుకుంటాడు. సో ఇలా యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతూ పలికిన 7 మాటల వివరణలో మనం చూసాం. 7 మాటలు, వాటి సందర్భాలు, వాటి అర్థాలు, ఈ వివరణల ద్వారా మీ జీవితంలో పొందుకున్నటువంటి విషయాలను బట్టి మీరు అన్వయించుకోండి. మీకున్నటువంటి బలహీనతల్ని దూరం చేసుకొని ధైర్యంగా ఉండండి. ఈ 7 మాటలు నేర్చుకున్న అంశాలను మీ జీవితాల్లో ఫలింప చేయండి. మరొకసారి ఈ విషయాలని చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియోను మరలా చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతిసారి అర్థం చేసుకుంటారు, బట్ ఆ మాటల వల్ల బలపడాలి, ఆయన త్యాగం వల్ల విడుదల కావాలి. ఇంకా కలవరపడుతూ కొన్ని చిక్కులతోనో ఇబ్బందులతోనో జీవితం సాఫీగా లేదని బాధపడకుండా ఆయన మాట ద్వారా ప్రతిరోజు బలపడి నిలబడడానికి ప్రయత్నం చేయండి. సో ఈ విషయాలన్నీ క్లియర్గా చక్కగా మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూసి అర్థం చేసుకున్నారు కాబట్టి వాక్యం పట్ల మీకున్న శ్రద్ధ, దేవుని పట్ల మీకున్న ఆసక్తి అనేది చాలా గొప్పవి. చక్కగా దేవుని వాక్యానికి ఖచ్చితంగా సమయాన్ని ఇవ్వండి. ఇలా వాక్యాలు వింటూ ఉండండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా ఇంకొకరికి ఉపయోగపడుతుంది, షేర్ చేయండి. ఈ విషయాల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా ఈ ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమెన్.